ఈ ప్రపంచంలో మరణం దాటిపోయిన 8 మంది ఉన్నారు. వాళ్ళెలా అమరులయ్యారో తెలుసా? పురాణాల ప్రకారం వారిని చిరంజీవులు అంటారు. వాళ్లకి ఈ వరం సాధారణంగా రాలేదు. అశ్వత్థామ మహాభారత యుద్ధం తర్వాత అతడు చేసిన పాపాల వల్ల కృష్ణుడు అతనికి శాపమిచ్చాడు. నువ్వు ఎప్పటికీ చావవు, కాని శాంతి కూడా దొరకదు. మహాబలి ఒక గొప్ప రాజు. అతని అహంకారాన్ని తగ్గించడానికి వామన అవతారం వచ్చింది. అతని భక్తిని చూసి ప్రతి సంవత్సరం భూమికి రావచ్చు అని వరమిచ్చారు. హనుమంతుడు అపారమైన భక్తి. రాముడి ఆశీర్వాదంతో నా పేరున్నంతవరకు నువ్వు బ్రతుకుతావు. విభీషణుడు ధర్మాన్ని ఎంచుకున్నందుకు రామ అతనికి వరమిచ్చాడు. లంకను న్యాయంగా పాలిస్తూ యుగాలపాటు బ్రతుకు. పరశురాముడు శివ ఆశీర్వాదంతో అతను యుగాలపాటు జీవిస్తూ యోధులకు శిక్షణ ఇస్తున్నాడు. కృపాచార్యుడు ధర్మానికి ప్రతీక. యుగాంతం వరకు జీవించే వరం పొందాడు. మార్కండేయుడు చిన్న వయసులోనే మరణం రాసి ఉండగా శివుణ్ణే ప్రార్థించాడు. మరణాన్ని జయించి అమరుడయ్యాడు. వ్యాసమహర్షి వేదాలను రక్షించడానికి దేవతలు అతనికి దీర్ఘాయుషు ఇచ్చారు. ఇలా ఈ 8 మంది కాలాన్ని దాటి జీవిస్తున్నారు. ఏమో వాళ్ళిప్పటికీ మన మధ్యే ఉండొచ్చు.